హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఇంట్లోనే అభి ఇంకా ఐరా కోసం నేనైతే హెల్దీగా హోమ్ మేడ్ కుల్ఫీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది ఇప్పుడు చూపిస్తాను. అలా తక్కువ టైంలోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా హెల్దీగా ఈ కుల్ఫీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే బాదం ఇంకా కాజును మంచిగా కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇందులో మనకు మెయిన్ ఇంగ్రీడియంట్సే ఇది లేకపోతే అసలు కుల్ఫీ టేస్టే ఉండదన్నమాట. సో నేనైతే కొంచెం పరకగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక కప్పులకి మంచిగా పాలను తీసుకొని బాగా మరగనివ్వాలి. అవి మరిగే లోపల ఇంకొక చిన్న కప్పులకి ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని అందులో కొద్దిగా మిల్క్ వేసి మంచి పేస్ట్ లాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా మిల్క్ లాగా అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఆ లోపు పాలు కూడా మంచిగా బాయిల్ అయిపోతాయి. పాలు మంచిగా బాయిల్ అయిన తర్వాత ఇందులో లైట్గా షుగర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న బాదం ఇంకా కాజు పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇది కూడా వేసాక మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు కట్టుకోకుండా ఇలా బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి. అప్పుడే మంచిగా ఇలా మిల్క్ లాగా అయిపోతాయి. ఆ తర్వాత ఇందులో నేను కొద్దిగా ఇలాచి కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇది యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్ కూడా వేసేయాలి. ఇప్పుడు ఈ మిల్క్ ఉండలు కట్టుకోకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. మనం అక్కడే ఉండి ఇలా కలుపుకుంటూ ఉండాలి. అండ్ పిల్లలకైతే చాలా మంచి ఐస్ క్రీమ్ అని నేను చెప్తాను. బయట తినే వాటికంటే ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలకు కూడా చాలా హెల్దీ. ఒక 5 మినిట్స్ తర్వాత ఈ కన్సిస్టెన్సీకి వచ్చేస్తాను. ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ మాల్స్ కూడా వాష్ చేసి పెట్టుకున్నాను. సో ఇలా వచ్చిన థిక్ కన్సిస్టెన్సీని ఒక 20 మినిట్స్ పాటు కూల్ చేయాలి. ఆ తర్వాత ఒక థిక్ లేయర్గా ఫామ్ అవుతుంది. అప్పుడు ఒక గరిటె తీసుకొని మంచిగా మిక్స్ చేయాలి. అప్పుడే అంతా మిక్స్ అవుతుంది. ఇప్పుడు ఐస్ క్రీమ్ మాల్స్లోకి ఈ మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. చాలా సింపుల్, ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు ఐస్ క్రీమ్ మాల్స్ అన్నిటికీ క్యాప్ పెట్టేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టడమే. ఇప్పుడు డీ ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఒక 6 to 7 hours ఇలాగే కూల్ చేయాలి. ఈ ఎయిర్ అయితే 1 hourకి ఒకసారి ఓపెన్ చేస్తూనే ఉన్నారు. అలా ఓపెన్ చేయకూడదు. రిఫ్రిజిరేటర్ యొక్క టెంపరేచర్ని కూడా మనం 6లో పెట్టేసుకోవాలి. అప్పుడు తొందరగా కూల్ అయిపోతుంది. మా అభికి అయితే దీని టేస్ట్ చాలా బాగా నచ్చింది. అండ్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.